హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు నైటు నాకు iOS 26.5 బీటా 2 అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ అప్డేట్ అయితే చేశాను నేను. ఈ అప్డేట్‌లో మనం గమనించామంటే ఓవరాల్‌గా 1.41 జీబీ ఆక్యుపై అయితే చేసింది డేటా అనేది. బట్ ఇక్కడ నాకు 16 ప్రో మ్యాక్స్ అయితే నేను యూజ్ చేస్తున్నా. సో కొంతమందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెమరీ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇందులో మనం ఏమేమి అబ్జర్వ్ చేసాము, తర్వాత ఎలాంటి బగ్ ఫిక్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ iOS 26.5 బీటా 2 వర్షన్ చాలా మోడల్స్కి అయితే రావడం జరిగింది. లైక్ iPadOS 26.5 బీటా 2 అండ్ macOS 26.5 బీటా 2, యాజ్ ఇట్ ఈస్గా HomePadOS, WatchOS, అలాగే VisionOS. సో ఈ అన్ని డివైజెస్కి ఆల్మోస్ట్ 26.5 బీటా 2 అప్డేట్ అయితే నైట్ రోల్అవుట్ అవ్వడం జరిగింది. మరి ఇది వీక్లీ అప్డేట్. ఇందులో మనకి బీటా 2 వర్షన్ కదా. సో ఏ చేంజెస్ వచ్చాయంటే, ఫస్ట్ సెట్టింగ్స్లో గమనించామంటే, సో జనరల్‌లో వెళ్ళి సింపుల్‌గా సాఫ్ట్‌వేర్ అప్డేట్ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి iOS 26 మనము డెవలపర్ బీటా అయితే యూజ్ చేస్తున్నాం కదా. వీక్లీ అప్డేట్స్ అయితే నాకు వస్తూ ఉంటాయి. సో కొంతమంది పబ్లిక్ బీటా యూజ్ చేస్తారు, కొంతమందిని అంటే బీటా అప్డేట్స్ని కంప్లీట్గా ఆఫ్ చేసుకుంటారు. లైక్ వాళ్ళకి పబ్లిక్ అప్డేట్స్ మాత్రం ఇష్టం గైస్. మీరు కూడా కంప్లీట్గా ఇక్కడ డెవలపర్ బీటా యూజ్ చేయమని చెప్పట్లేదు, బట్ అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ వీక్ నేను వీడియోస్ చేస్తుంటాను కదా, దాన్ని బట్టి మీరు అప్డేట్స్ అసలు తీసుకోవాలనేది అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి iOS 26.5 మాత్రం కనబడుతుంది. సో దాన్ని ట్యాప్ చేసామంటే ఇక్కడ బిల్డ్ వర్షన్ కూడా కనబడుతుంది గైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 23F5054H అని కనబడుతుంది. కానీ ఇక్కడ నాకు ఎయిర్ వర్షన్ ద్వారా అప్డేట్ అవ్వడం జరిగింది. లైక్ మొబైల్ డేటా ద్వారా కావచ్చు, లేదంటే వైఫై ద్వారా కావచ్చు, నాకు అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో ఇలా కాకుండా IPSW లైక్ వెబ్సైట్ ఉంటుంది గైస్. యాపిల్ యొక్క డెవలపర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనం మాన్యువల్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో iOS అండ్ iPadOS 26.5 బీటా 2 రిలీజ్ నోట్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ మనం మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకున్నామంటే ఇందులో బిల్డ్ నెంబర్ అనేది స్లైడ్గా చేంజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించారంటే నాకు HN ఉంది కదా, అక్కడ వాళ్ళకి D అని కనబడుతుంది గైస్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డ్ నెంబర్స్ మరి ఎందుకు ఇస్తున్నారో ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. సో చూద్దాం మరి ఆ అప్డేట్ ఈ అప్డేట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయని చెప్పి. ప్రజెంట్ నాకైతే H వర్షన్ వచ్చింది కదా. సో దీంట్లో ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేస్తాను. మరి ముందుగా సెట్టింగ్స్లో మనకి కొత్త బిల్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది కదా, దాంతోపాటు కొత్తగా మోడెమ్ నెంబర్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మోడెమ్ ఫిర్మ్వేర్ 2.51.03-1 ఈ విధంగా అయితే వచ్చింది గైస్. సో బీటా 1 వర్షన్ యూజ్ చేసే వాళ్ళకి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడెమ్ నెంబర్ అయితే ఫిర్మ్వేర్ వచ్చింది. సో ఫిర్మ్వేర్ వల్ల మనకు తెలిసే ఉంటుంది, లైక్ వైఫై సిగ్నల్స్ కావచ్చు, లేదంటే మొబైల్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనకు ఫిర్మ్వేర్ ఎంత స్ట్రాంగ్ అప్డేట్ అయితే అవుతుందో మనకు అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దాని మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇక దీంట్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే, మనకి ఇక్కడ సిరి కావచ్చు, లేదంటే మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కొత్తగా అప్డేట్ ఏమైనా వచ్చింది అనుకున్నాను. బట్ ఇక్కడ మనకు అటువంటిది ఏమీ లేదు గైస్. ఇక్కడ కొత్త అప్డేట్ అయితే ఏమి లేదు. అంటే లైక్ సిరి 2.0 కానీ, యాపిల్ ఇంటెలిజెన్స్ 2.0 కానీ ఇలా అయితే ఇస్తారు అనుకున్నా, బట్ ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు. సో చూద్దాం మరి iOS 27లో ఏమన్నా అప్డేట్స్ వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఇక ఇందులో మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, నెంబర్ ఆఫ్ యాప్స్కి ఫ్లాష్ స్క్రీన్స్ అయితే రావడం జరిగింది. జనరల్గా ఇక్కడ కొన్ని యాప్స్కి మాత్రమే అప్డేట్ అయితే ఇచ్చారు. లైక్ 26.5 బీటా 1 ఉంది కదా, సో దాంట్లో హ్యూజ్ అప్డేట్ అయితే ఇచ్చారు. బట్ ఇందులో అన్ని స్ట్రాంగ్ అప్డేట్స్ అయితే లేవు గైస్, కొన్ని మాత్రమే ఇచ్చారు. ముందుగా మ్యాప్స్ అయితే ఓపెన్ చేసామంటే మరి ఇక్కడ నాకు ఫ్లాష్ స్క్రీన్ అయితే రాలేదు గైస్. ఇక్కడ ఓపెన్ చేశాను మ్యాప్స్, కానీ చాలా మందికి ఫ్లాష్ స్క్రీన్తో వచ్చిందని చెప్తున్నారు. లైక్ విజన్కి కావచ్చు, లేదంటే మరి ఫ్రీ ఫార్మ్స్ కావచ్చు, వీటి అప్లికేషన్స్ అన్నిటికీ ఫ్లాష్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ కొత్త ఏ అప్డేట్స్ దీంట్లో ఉన్నాయని చెప్పి ఇలాంటి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక దీంతో పాటు ఇంకొక మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా ఇలా విధంగా మనకి టెక్స్ట్ టు సిరి ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో ఇందులో మనకి సజెషన్స్ అయితే ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు తక్కువ అయితే వచ్చేవి, ఇప్పుడైతే కొంచెం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా రియల్ టైమ్ మ్యాప్స్తో పాటు ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. బట్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం వీళ్ళు ఎంత చెప్పుకున్నా కూడా యాపిల్ సిరి కావచ్చు, లేదంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇన్ఫాక్ట్ మనం సామ్సంగ్ లేదంటే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్తో పోల్చుకున్నట్టయితే చాలా మనం డౌన్ గ్రేడ్ అయితే ఉన్నాం, అంటే చాలా వెనకబడి ఉన్నాం చెప్పుకోవచ్చు. మరి ఎప్పటికి వీళ్ళు అప్డేట్ చేస్తారో చూడాల్సి ఉంది. సో పేరుకు మాత్రమే మనకి సిరి స్ట్రాంగ్ అప్డేట్ వచ్చిందని చెప్తున్నారు, కానీ ఏదో ఇట్లా కలర్ఫుల్గా వాళ్ళు ఈ విధంగా డిజైన్ అయితే చేశారు, కానీ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ మనం సామ్సంగ్ వాళ్ళు యాపిల్ని ట్రోల్ చేయడం కూడా చాలాసార్లు చూస్తున్నాం, ఎంత వర్స్ట్గా యాపిల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుందని చెప్పి. మేబీ ఎక్స్పెక్టెడ్ గుడ్ అప్డేట్ ఇన్ యాపిల్ సిరి 2.0 అండ్ ఇంటెలిజెన్స్ 2.0. సో చూద్దాం మరి అప్డేట్ వచ్చిన తర్వాత ఎలా మనకి ఇది వర్క్ అవుతుంది అనేది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి లోకల్ యాడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనకి యాపిల్ మ్యాప్స్ అయితే ఉంది కదా, సో మ్యాప్ అప్లికేషన్స్లో కూడా మనకి లోకల్ యాడ్స్ ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నాం అని చెప్పి సింపుల్గా ఒక ఫ్లాష్ స్క్రీన్ ఇచ్చారు. బట్ ఇక్కడైతే నాకు రాలేదు ఎటువంటి ఫ్లాష్ స్క్రీన్. బట్ చాలా అప్డేట్స్ అయితే ఎక్కువ మంది ఇక్కడ ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు, ఇలా మనకి వస్తున్నాయి లోకల్ యాడ్స్ అని చెప్పి. మేబీ అది ఇంకా ఇండియాలో ఇంప్లిమెంట్ అవ్వలేదేమో.
యూఎస్ వాళ్ళకైతే చాలా మందికి వచ్చాయని చెప్పి చెప్తున్నారు. మరి ఇంకొక అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ కనబడతాయి కదా! సో, నోటిఫికేషన్స్‌లో చిన్న ఆప్షన్ రిమూవ్ అయితే చేశారు. ఇంతకుముందు మనకి ఫార్వర్డింగ్ ఆప్షన్ అనేది కనబడుతుండేది. ఫార్వర్డింగ్ నోటిఫికేషన్స్ అని చెప్పి దాన్నైతే ఇప్పుడు ప్రెజెంట్ రిమూవ్ అయితే చేశారు గైస్. మరి దేంట్లో రిమూవ్ చేస్తారు? తర్వాత దేంట్లో యాడ్ చేస్తారో వీళ్ళు చెప్పలేము. ఒక్కొక్క బీటా వెర్షన్‌లో ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకి తెస్తూ ఉంటారు. సో, చూడాల్సి ఉంది. ప్రెజెంట్ ఇప్పటికైతే ఆప్షన్ అయితే రిమూవ్ చేసేసారు. ఇంకా కొన్ని బగ్స్ అయితే అలానే ఉన్నాయి గైస్. సింపుల్‌గా ఇప్పుడు చూపిస్తా చూడండి. ప్రెజెంట్ ఇక్కడ ఫోన్ లాక్ చేసి అన్లాక్ చేసామనుకోండి. అన్లాక్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించారు కదా! వాల్ పేపర్ కానీ అలాగే ఇక్కడ యానిమేషన్ అయినటువంటి ఐకాన్స్ కానీ లైట్‌గా మనకి ఫ్లిక్కర్ అయితే అవుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా స్మూత్ యానిమేషన్స్ రావట్లేదు. ఇంకోసారి చూపిస్తా చూడండి. చూసారా? ఫ్లిక్కర్ అవ్వడం జరుగుతుంది ఐకాన్స్. సో, ఇలాంటి ఫ్లిక్కరింగ్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ బగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎప్పటికి ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇక దీంతో పాటు మనకు యానిమేషన్స్ కూడా అంత స్మూత్‌గా లేవు. సింపుల్‌గా ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఈ విధంగా నేను డ్రాగ్ చేశా కదా! చూడండి. చూసారా? ఫ్లిక్కరింగ్ అయితే కనబడుతుంది. సో, యానిమేషన్స్ కానీ తర్వాత అప్లికేషన్స్ ఓపెనింగ్ కానీ కొద్దిగా ఫ్లిక్కర్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మీకు మొబైల్‌లో కనపడకపోవచ్చు. అంటే స్క్రీన్ మీద కనపడకపోవచ్చు. కానీ మీరు ఫీల్ అయితే చేస్తారు గైస్. దీన్ని ఓపెన్ చేసినప్పుడల్లా మీరు ఫీల్ అయితే చేస్తారు. సో, ఇలా మనకి చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. సో, బ్యాటరీ చూసినట్టయితే ప్రెజెంట్ ఓవరాల్‌గా బానే పనిచేస్తుంది. సో, ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇక్కడ బ్యాటరీ హెల్త్ అయితే ఇక్కడ నార్మల్‌గానే ఉంది గైస్ నాకి. ఇక కెపాసిటీ 92కి అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ 3-4 సైకిల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఇష్యూస్ అయితే ఏమి లేవు బ్యాటరీలో. అంటే లైక్ హీటింగ్ కావచ్చు, లేదంటే ఎక్కువగా ల్యాగ్ అవ్వడం ఇలాంటివి ఏమీ లేవు. బట్ ఇన్‌స్టాల్ చేసి నేను ఆల్మోస్ట్ 24 అవర్స్ కూడా కాలేదు. ఈ కంప్లీట్ అయిన తర్వాత దీని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఇక్కడ మనం కలెక్ట్ చేసినటువంటి డేటా చూద్దాం. అంటే లైక్ బెంచ్ మార్క్స్ ఇవన్నీ ఏంటనేది. సో, ఇక్కడ సీపీయూ బెంచ్ మార్క్స్ అలాగే జీపీయూ బెంచ్ మార్క్స్ గమనించినట్టయితే సీపీయూ బెంచ్ మార్క్స్ ఆల్రెడీ నేను ఇక్కడ రన్ చేశాను. సీపీయూ బెంచ్ మార్క్స్ సంబంధించి 14థ్ ఏప్రిల్ రన్ చేశాను. సో, గమనించారంటే సింగిల్ కోర్ స్కోరు 3414 వచ్చింది. అలాగే మల్టీ కోర్ స్కోర్ అనేది 8570. తర్వాత ఈ బెంచ్ మార్క్స్ రన్ చేసి చాలా టైం అయితే గడిచిపోయింది. ఆల్మోస్ట్ 7th అక్టోబర్. మరి అప్పటికిప్పటికి వచ్చినటువంటి అప్డేట్స్‌లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నా మొబైల్‌లో. బట్ హెల్త్ ఇష్యూస్ కారణంగా నేనైతే వీడియోస్ చేయలేదు. బట్ ఇప్పుడైతే తీసుకొచ్చాను కదా! ఇప్పుడు గమనించారంటే ఆల్మోస్ట్ మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అయితే జరిగింది లాస్ట్ అప్డేట్ కంటే. సో, బెటర్‌గానే ఇక్కడ మనకి స్కోర్ అయితే రన్ అవుతుంది. ఇక అలాగే మనకి సీపీయూ బెంచ్ మార్క్‌తో పాటు జీపీయూ బెంచ్ మార్క్స్ కూడా గమనిద్దాం. సో, ఇక్కడ కూడా హిస్టరీ చెక్ చేసామంటే ఆల్మోస్ట్ 32,942 అయితే ఇక్కడ మనకి స్కోర్ అయితే చేశారు గైస్. ఇంతకుముందు ఉన్నటువంటి 32,363 కంటే చాలా బెటర్‌మెంట్ అయితే కనబడుతుంది. 900 చూడండి ఆల్మోస్ట్ ఎక్కడ గాని 32,942 ఇక్కడ ఎక్కడ గాని టచ్ అవ్వలేదు. సో, ఇదైతే చాలా చాలా బెటర్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ అప్డేట్ అయితే బెటర్‌గానే ఉంది గైస్. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో, మీరు గనుక ఇన్‌స్టాల్ చేయాలనుకున్నట్టయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదు పబ్లిక్ బీటా వెర్షన్ కోసం మనం వెయిట్ చేద్దామంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో, ఓవరాల్‌గా ఇది గైస్ వీడియో. ఈ అప్డేట్ వచ్చినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను. ఇక నెక్స్ట్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు దాని గురించి అయితే చెప్తాను. ఇక జస్ట్ బీటా 2 మాత్రమే వచ్చింది. ఇక బీటా 3, బీటా 4 ఇలా నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఫైనల్‌గా ఆర్‌సీ వెర్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు పబ్లిక్ వెర్షన్ అనేది అవైలబుల్‌లో వస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. మీకు డామ్ ష్యూర్‌గా యూజ్ అయిందనుకుంటే యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.